వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీఐ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్ఎండిసి నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కౌన్సిల్‌లో 1000 పోస్టులు పడ్డాయన్నమాట. డిప్లొమా వాళ్ళకి 300, ఐటీఐ వాళ్ళకి 700 పోస్టులన్నమాట. అయితే ఎన్ఎండిసికి ఇండియా వైడ్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వాటిల్లో కర్ణాటక ఒకటి, ఛత్తీస్‌గఢ్‌లో ఒకటి. ఈ వీడియోలో పోస్టులు ఏవేంటి అని, ఏ ట్రేడ్‌కి ఎన్నెన్ని పోస్టులని, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సాలరీ ఎలా ఉంటుంది, ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలని కూడా ఈ వీడియోలో చూపిస్తా. వీటికి లాస్ట్ డేట్ వచ్చి 14/06/2025 అనమాట. నెక్స్ట్ మంత్ 14థ్‌కి లాస్ట్ డేట్. అయితే మనం ఏదైనా జాబ్‌కి అప్లై చేసే ముందు దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎన్ఎండిసి అనేది నవరత్న కంపెనీ. ఇండియాలో 3 టైప్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉంటాయన్నమాట. ఒకటి మినిరత్న, సెకండ్ నవరత్న, థర్డ్ మహారత్న అనమాట. మహారత్న హైయెస్ట్. ఈ ఎన్ఎండిసి అనేది నవరత్న కిందకి వస్తుందన్నమాట. అయితే దీంట్లో జాబ్ చేస్తే మనకొచ్చే ఫెసిలిటీస్ కూడా నవరత్న కంపెనీకి ఏదైతే ఫెసిలిటీస్ వస్తాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. ఇదనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ ఐరన్ ఓర్ అనమాట. దీనికి అలాగే డైమండ్ మైన్ కూడా ఉంది మధ్యప్రదేశ్‌లో. ఐరన్ ఓర్ మైనింగ్స్ అనేటివి ఛత్తీస్‌గఢ్‌లోను, కర్ణాటకలోను ఉన్నాయి. ఈరోజు మనం అప్లై చేసే పోస్టులు అనేటివి ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని, కర్ణాటకలో కొన్ని ఉన్నాయన్నమాట. నోటిఫికేషన్ లోపలికెళ్తే చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇచ్చున్నారు. ఇక్కడ 3 సైట్స్ కి, ఒకటి కిరందుల్, సెకండ్ బచేలి, 3 దొనమల్లై. ఈ దొనమల్లై అనేది కర్ణాటకలో ఉండేదన్నమాట. మిగతా 2 అనేటివి ఛత్తీస్‌గఢ్ లో ఉన్నాయి. ఏవే పోస్టులు చూద్దాం. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అనేది కిరందుల్. ఈ 2 ఛత్తీస్‌గఢ్ అని చెప్పాను కదా. కిరందల్లో 86 పోస్టులు ఉన్నాయి. బచేలిలో 38 పోస్టులు ఉన్నాయి. దొనమల్లైలో 26 పోస్టులు అన్నమాట. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు. వీటికి ఐటీఐ ఉంటే చాలు. అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అన్నమాట. వీళ్ళకి ఐటీఐ ఎలక్ట్రికల్ ఉండాలి. కిరందుల్లో 49 పోస్టులు, బచేలిలో 56 పోస్టులు, దొనమలైలో 36 పోస్టులు. దొనమలై అనేది కర్ణాటక. అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్. వీటికి ఐటీఐ అండ్ వెల్డింగ్, ఫిట్టర్ గాని, మెషినిస్ట్ గాని, మోటార్ మెకానిక్ గాని, డీజిల్ మెకానిక్ గాని, ఆటో ఎలక్ట్రీషియన్ గాని చేసి ఉండాలి. ఫోర్త్ వచ్చి బ్లాస్టర్ గ్రూప్ 2 అనమాట పోస్ట్ ఇది. ఇది బచ్చెలిలో 3 పోస్టులు, దొనమలైలో 3 పోస్టులు. వీటికి 10థ్ గాని లేదా ఐటీఐ విత్ బ్లాస్టర్ మైనింగ్ మేట్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. దాంతో పాటు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి బ్లాస్టింగ్ లో అన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ గ్రూప్ 3. దీనికి 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్స్‌కి 3 ఇయర్స్ డిప్లొమా ప్లస్ హెచ్ఈఎం మెకానిక్ గ్రేడ్ 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలన్నమాట. దాంతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. హెచ్ఈఎం ఆపరేటర్. దీనికి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ ప్లస్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట. ఎంసీఓ గ్రేడ్ 3. దీనికి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ప్లస్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట. ప్లస్ ఇది క్యూసీఏ గ్రూప్ 3. దీనికి బీఎస్సీ కెమిస్ట్రీ గాని, జియాలజీ గాని చేసి ఉండాలన్నమాట. దాంతో పాటు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క డివిజన్‌లో ఎన్ని పోస్టులని చూసాము. ఆ పోస్టులు కేటగిరీ వైస్ డివైడ్ చేస్తే ఈ కిరందల్ అనేది ఛత్తీస్‌గఢ్‌లో అన్నమాట. దీనికి ఫీల్డ్ అసిస్టెంట్‌కి 86 పోస్టులను చూసాం కదా. దానికి బ్రేకప్ అన్నమాట. ఈ టోటల్ 86 పోస్టులో ఎస్సీ వాళ్ళకి 10, ఎస్టీ వాళ్ళకి 28, ఓబీసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్‌కి 9, అన్‌రిజర్వ్డ్‌కి 34. ఇయన్నీ కలిపితే 86 పోస్టులు. ఓకేనా? అలాగే మిగతాయి కూడా సేమ్ అలాగే అన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఎలక్ట్రీషియన్ గ్రూప్ 3కి అప్లై చేద్దాం అనుకున్నారు కదా. చూడండి, టోటల్ పోస్టులు ఇచ్చి ఒకటున్నాయి. అదేందంటే ఈడబ్ల్యూఎస్‌కి మాత్రమే ఉందన్నమాట. ఇలా చూసుకొని మీ క్యాస్ట్‌లో ఎక్కువ పోస్టులు ఉన్నాయో చూసుకొని దానికి అప్లై చేయండి. ఇదొచ్చేసరికి బచేలి ఛత్తీస్‌గఢ్‌లోని అన్నమాట. ఇదొచ్చేసరికి దొనమలై కర్ణాటకలో. నెక్స్ట్ చూడండి, ఏ లొకేషన్‌లో ఎన్ని పోస్టులున్నాయి ప్లస్ కేటగరీ వైస్ చూసాము. ఇప్పుడు వాళ్ళ యొక్క సాలరీ ఫీల్డ్ అసిస్టెంట్‌కొచ్చేసరికి 18,000 బేసిక్ అనమాట. 18,000 బేసిక్ కాబట్టి వీళ్ళ యొక్క సాలరీ వచ్చి 35,000 వరకు ఇన్ హ్యాండ్ వస్తదనమాట. సేమ్ 18,000 వీళ్ళందరూ ఉన్నోళ్ళకి కూడా 35,000 బేసిక్ వస్తది. ఈ 19,900 కదా. అంటే 20,000 బేసిక్ ఏసుకోవచ్చు. 40,000 ఇన్ హ్యాండ్ వస్తుంది. ఓకేనా? ఇయన్నీ కూడా 19,000 బేసిక్. కాబట్టి 40,000 వరకి ఇన్ హ్యాండ్ సాలరీ రావచ్చనమాట వీళ్ళకి. మరి ఏజ్ లిమిట్ వచ్చి 30 ఇయర్స్ అనమాట. ఓకేనా? దా దాంతో పాటు ఎస్సీ వాళ్ళకి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. ఇంకోటేందంటే, ఇప్పుడు మీకు డిప్లొమా ఉంది ప్లస్ బీటెక్ ఉంది. మీరు బీటెక్ ఉన్నోళ్ళు ఈ జాబ్‌కి నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీ దగ్గర బీటెక్ ఉన్నా గాని, మా దగ్గర బీటెక్ లేదని చెప్పి అప్లై చేసుకోవాలనమాట డిప్లొమా పోస్ట్‌లకి. ఐటీఐ ఉన్నోళ్ళు ఐటీఐతో పాటు డిప్లొమా కూడా ఉందనుకోండి. డిప్లొమా లేదని చెప్పి ఐటీఐ మాత్రమే ఉందని చెప్పి అప్లై చేయాలనమాట. హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే వీళ్ళు నాట్ ఎలిజిబుల్. మీరు మెన్షన్ చేయకూడదు. వీళ్ళ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది కదా. దానికి మాత్రమే సెపరేట్ ఎగ్జాము. మిగతా అందరికి కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ప్లస్ ట్రేడ్ టెస్ట్ ఉంటది. ఓన్లీ ఫీల్డ్ అసిస్టెంట్ మరి సెపరేట్ టెస్ట్ ఓఎంఆర్ షీట్‌లో ఉంటుంది. ఓఎంఆర్ షీట్ టోటల్ 100 మార్క్స్ అనమాట. దాంట్లో జనరల్ నాలెడ్జ్ వచ్చి 70, రీజనింగ్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 30 మార్క్స్. మిగతా అన్ని పోస్టులకి మాత్రం
సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 వచ్చి సబ్జెక్ట్ నాలెడ్జ్ 30 మార్క్స్‌కి. పార్ట్ 2 వచ్చి 70 మార్క్స్. దాంట్లో 50 మార్క్స్ వచ్చి జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ వచ్చి 20 మార్క్స్. ఓకేనా? అలాగే ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తాను. ఓకేనా? సెలక్షన్ ఫస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు 1:3 రేషియోలో ట్రేడ్ టెస్ట్‌కి పిలుస్తారనమాట. ఫస్ట్ సీబీటీ ఎగ్జామ్ జరుగుద్ది. దాని తర్వాత ట్రేడ్ టెస్ట్. ట్రేడ్ టెస్ట్‌కి 1:3 పిలుస్తారు. కానీ సీబీటీలో వచ్చే మార్క్స్ బట్టే మళ్ళీ సెలక్షన్ అనేది జరుగుతది. ఓకేనా? ఇప్పుడు ఈ పోస్ట్‌లకి ఎలా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలో చూద్దాం అనమాట. గూగుల్‌కెళ్ళి ఎన్ఎండీసీ వెబ్‌సైట్ అని టైప్ చేయండి. ఇక్కడ కింద ఫస్ట్ హోమ్ పేజ్ వస్తుంది. దాని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా ఒక వెబ్‌సైట్ ఓపెన్ అయితది హోమ్ పేజ్ అంతా. ఓకేనా? ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! దాని పైన క్లిక్ చేశాక కిందకి వస్తే స్క్రోల్ డౌన్ చేస్తే కెరియర్స్ అని కనపడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఒక లింక్ అనేది ఓపెన్ అయితుంది. చూడండి ఫస్ట్, సెకండ్, థర్డ్ 22 మే 2025 రోజు ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ అని ఉంది కదా! దీనికి మనం అప్లై చేయాల్సిందనమాట. దీని కింద చూడండి కిరందుల్ కాంప్లెక్స్‌కి, బచేలి కాంప్లెక్స్‌కి, దొనమలై కాంప్లెక్స్‌కి అప్లై చేయాలనమాట. క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ క్లిక్ చేశాక చూడండి. సెపరేట్‌గా ఏ కాంప్లెక్స్‌కి అప్లై చేస్తున్నామో చూసుకోవాలి. చేసుకోవాలి. నేనిప్పుడు కర్ణాటకలో ఉండే దొనమలై కాంప్లెక్స్‌కి అప్లై చేస్తున్నాననమాట. ఓకేనా? దాని పైన క్లిక్ చేశా. ఓకే. క్లిక్ చేశాను. ఫస్ట్ ఫ్రెష్ క్యాండిడేట్ అనమాట. ఫ్రెష్ క్యాండిడేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్‌ది యాస్ పర్ 10థ్ క్లాస్ మార్క్ లిస్టు మన పేరు టైప్ చేయాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సేమ్ డేట్ ఆఫ్ బర్త్‌ని రీ ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకేనా? పోస్ట్ ఫర్ అప్లయింగ్. ఏ పోస్ట్‌కి మనం అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఎలక్ట్రీషియన్ ట్రైనీకి అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఇది @హాట్‌మెయిలా లేకపోతే యాహూ మెయిలా అని ఉంటది కదా! అది సెలెక్ట్ చేసుకోండనమాట. సేమ్ ఈమెయిల్ ఐడీ ఇక్కడ రీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఈ పాస్‌వర్డ్ అనేది మీరు మళ్ళా లాగిన్ అవ్వాలంటే ఒక పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలనమాట. ఆ పాస్‌వర్డ్ ఇక్కడ సెట్ చేసుకోండి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీ మొబైల్ నంబర్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ యెస్ అని టైప్ చేయండనమాట. ఓకేనా? యెస్ అని టైప్ చేసి సబ్మిట్ కొట్టండి. ఓకేనా? మనము డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక మన మెయిల్‌కి ఈమెయిల్ ఐడీ ప్లస్ పాస్‌వర్డ్ వస్తుందనమాట. మళ్ళా లాగిన్ చేయొచ్చు. లేదా సేమ్ కంటిన్యూ విత్ లాగిన్ అని అడుగుతదనమాట. కంటిన్యూ విత్ లాగిన్ కొడితే మీరు అప్లై చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ అయితదనమాట. లాగిన్ చేశాక ఇలా చూడండి పేజ్ ఇలా ఓపెన్ అయితుందనమాట. ఫస్ట్ యాక్షన్ 1 ఫిల్ ద అప్లికేషన్. సెకండ్ అప్‌లోడింగ్ ఆఫ్ ఫోటో అండ్ సిగ్నేచర్ చేయాలనమాట. థర్డ్ 10థ్ క్లాస్ మార్క్ లిస్టు. ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా అయితే డిప్లొమా మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్ దాంతో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్. ఇవన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాలనమాట. మళ్ళీ సైన్ ఇన్ అయ్యాక ఇట్లా ఓపెన్ అయితదనమాట పేజు. ఇప్పుడు ఫస్ట్ మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలనమాట. ఫిల్ ద డీటెయిల్స్. ఓకేనా? చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ వచ్చింది. ఫాదర్స్ నేమ్. ఫాదర్స్ నేమ్ వచ్చి మిస్టర్ అని పెట్టేసి ఒకవేళ చనిపోయాడంటే లేట్ అని పెట్టాలనమాట. ఓకేనా? పెట్టిన తర్వాత ఇక్కడ మన ఫాదర్ నేము యాస్ పర్ 10థ్ క్లాస్ మార్క్ లిస్టు. దాని తర్వాత పర్మనెంట్ అడ్రెస్, డోర్ నంబరు, విలేజు, మండల్, ఇక్కడ టౌన్ అనమాట. స్టేటు, తర్వాత పిన్ కోడ్. ఇప్పుడు మన ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ 2 ఒకటే అనుకోండి. ఇక్కడ టిక్ పెట్టేసేయండనమాట. టిక్ పెట్టేస్తే సేమ్ అడ్రెస్ ఇక్కడ ఫిల్ అయిపోతది. ఇ ఇక్కడ ఈమెయిల్ ఐడీ వేరేది. ఫస్ట్ ఒక ఈమెయిల్ ఐడీ ఇచ్చుంటాం కదా! ఆ ఈమెయిల్ ఐడీ కాకుండా వేరే ఈమెయిల్ ఐడీ ఏదైనా ఇవ్వండి. నెక్స్ట్ కాంటాక్ట్ నంబరు, రిలీజియన్ హిందువా, ముస్లిమా అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కేటగరీ ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా, నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏది, మ్యారేజ్ స్టేటస్ మీకు మ్యారీడా, అన్‌మ్యారీడా, నేషనాలిటీ ఇండియను, ప్లస్ పీడబ్ల్యూడీ ఉందా లేదా, ఇది అయ్యాక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదా అవునా, ప్లస్ మీరేమన్నా పర్మనెంట్ ఎంప్లాయీ ఎన్ఎండీసీలో నో అని పెట్టేయాలి. స్పోర్ట్స్ పర్సనా మీరేమైనా స్పోర్ట్స్‌లో పాల్గొన్నారా అది ఉండుంటే యెస్ అని పెట్టండి. లేదంటే లేదు. ఓకేనా? ఇక్కడ యెస్ అని సేవ్ ద పర్టిక్యులర్స్ అని క్లిక్ చేయండి. అది ఫిల్ అయ్యాక ఇప్పుడు ఇలా పేజ్ ఓపెన్ అయితదనమాట. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలనమాట. క్లిక్ హియర్ టు ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఫస్ట్ 10థ్ ఇద్దాము. దాని తర్వాత ఇంటర్ ఉంటే ఇంటర్, దాని తర్వాత ఐటీఐ అంటే ఐటీఐ, దాని తర్వాత డిప్లొమా అంటే డిప్లొమా. ఇప్పుడు ఫస్ట్ 10థ్ ఇస్తా అనమాట. పెట్టేసి యాడ్ క్వాలిఫికేషన్ అని కొట్టాలనమాట. ఇప్పుడు ఇక్కడ క్వాలిఫికేషన్ నేమ్ 10థ్, 10థ్ కదా! ఎస్ఎస్‌సీ అని పెట్టండి. క్వాలిఫికేషన్ నేమ్ వచ్చి. ఓకేనా? దాని తర్వాత స్పెషలైజేషన్. అంటే దాంట్లో మనం చదివిన 10థ్‌లో సోషల్, సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! అవన్నీ ఇచ్చేయండనమాట. డ్యూరేషన్ వచ్చి ఎన్ని 1 ఇయర్ కదా! 1 ఇయర్ చేస్తామనమాట. ఓకేనా? పాసింగ్ మంత్ ఆఫ్ ద ఇయర్. 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఏ ఇయర్‌లో సర్టిఫికేట్ వచ్చిందని ఉంటదనమాట. ఆ మంత్, ఆ ఇయర్ ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ వచ్చి స్కూల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటది. ఓకేనా? మార్క్స్ అంటే మనకి కొంతమందికి గ్రేడ్స్
పాయింట్స్ ఇచ్చారు. కొంతమందికి మార్క్స్ వచ్చాయి కదా! వాటిలో ఏదొచ్చుంటే అది. నాకైతే మార్క్స్ అనమాట. మార్క్స్ సెలెక్ట్ చేసుకుంటా అనమాట. మార్క్స్ ఇక్కడ నేను 550 అనుకోండి. కిందొచ్చేసరికి ఎన్ని మార్క్స్‌కి 600 మార్క్స్‌కి ఓకేనా? నా పర్సెంటేజ్ అదే కాలిక్యులేట్ చేసింది. ఫుల్ టైమా? పార్ట్ టైమా? ఫుల్ టైమ్ చేశాను. సేవ్ క్వాలిఫికేషన్. సేవ్ క్వాలిఫికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళా యాడ్ క్వాలిఫికేషన్ కొట్టాలి. కొట్టి ఇప్పుడు ఐటీఐ కదా! ఐటీఐ యాడ్ చేసుకుంటా అనమాట నెక్స్ట్. ఓకేనా? బోర్డ్ నేము అవన్నీ కూడా సేమ్ ఇలాగే అడుగుతది. అయన్నీ యాడ్ చేస్తాననమాట. ఇప్పుడు కింద వాలిడేట్ టు నెక్స్ట్ స్టెప్ అని ఉంటది. అది క్లిక్ చేశాక ప్రొసీడ్ టు అప్‌లోడింగ్ ఆఫ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కనపడుతుంది కదా! ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి ప్రొసీడ్ టు యాడ్ దాని తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్‌కి మనం ఫోటో సిగ్నేచర్ అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అప్‌లోడ్ చేయమని ఉన్నదనమాట. చూస్ ఫైల్ కొట్టాం. అప్‌లోడ్ చేద్దాం. తర్వాత ఐటీఐ మార్క్ లిస్ట్ ఐటీఐది కన్సాలిడేటెడ్ ఉంటది కదా! అది అప్‌లోడ్ చేయండి. దాని తర్వాత ఐటీఐ సర్టిఫికేట్. ఐటీఐ మార్క్ లిస్ట్ వేరు. ఐటీఐ సర్టిఫికేట్ వేరు. ఓకేనా? నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉంటాయి కదా! వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అని అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? దాని తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ అప్లికేషన్. సేవ్ అండ్ ప్రొసీడ్ టు అప్లికేషన్ క్లిక్ చేశాక మన ప్రింట్ అప్లికేషన్ సక్సెస్‌ఫుల్‌గా అప్లికేషన్ అనేది ఫిల్ అయినట్టనమాట. ఓకేనా? థాంక్ యూ అండి.